శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నెంబర్ 7569823211. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2025 జనవరి 13 సోమవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారంలో నిలకడగా ఉంటుంది. సొంత నిర్ణయాలతో ధైర్యంగా ముందడుగు వేయండి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. తగాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనోబలం విజయాన్నిస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు కాస్త తీరుతాయి. త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. భవిష్యత్తుపై నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురుస్తాయి. స్నేహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, రాజకీయవేత్తలకు పదవియోగాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. వ్యాపారంలో ఒత్తిడులు అధిగమిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఉంటాయి. కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చంచలత్వం దరి చేరనియొద్దు. రోజంతా సంతోషంగా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగ స్థానంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు మంచినీళ్ళలా ఖర్చవుతుంది. కొన్ని విషయాల్లో గట్టి ప్రయత్నం అవసరమవుతుంది. ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: రోజులో విసుగు చెందే బదులు సోమరితనాన్ని వదిలించుకోవడానికి శివుణ్ణి ప్రార్థించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.